హాయ్ గాయ్స్, ఇప్పుడే కింగ్డమ్ ట్రైలర్ చూసిన. అసలు యాక్చువల్ గా అయితే నేను రాత్రే చూడాల్సింది, కాకపోతే ట్రైలర్ అనేది డిలే అయిపోయింది. కాకపోతే వాళ్ళు అనుకున్న టైంకి వదలలేరు. అది నిన్న రాత్రి ఓ 10:50కో 11 గంటలకేమో వచ్చింది. కాకపోతే నేను పడుకున్నా, అందుకోసమే పొద్దున్నే చూసిన కింగ్డమ్ ట్రైలర్ వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింగ్డమ్ ట్రైలర్ లోకి వెళ్లే ముందు మనమైతే కింగ్డమ్ విజయ్ దేవరకొండ హీరో, డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ టెన్నూరి. ఆయన వచ్చేసి 2 సినిమాలు తీసిండు. ఒకటి మళ్ళీ రావా వచ్చేసి 2017 లో తీసిండు మళ్ళీ రావా. మళ్ళా జెర్సీ వచ్చేసి 2019 లో చూసిండు. 2 years గ్యాప్ తీసుకొని జెర్సీ తీసిండు. కాకపోతే ఇప్పుడు కింగ్డమ్ వచ్చేసి 5 years గ్యాప్ తీసుకొని తీస్తున్నాడు. కాబట్టి బాగుంటది అని అయితే అందరం అనుకుంటున్నాం. బాగుంటది కంపల్సరీ. డైరెక్టర్ జెర్సీ తెలుసు కదా మీకు కూడా ఎలా ఉందో. కాకపోతే జెర్సీ యాక్టింగ్, నాన్న యాక్టింగ్ ఎంత బాగా చేసిండు, అలా బాగా చేయాలి. ఇప్పుడు జెర్సీ స్టోరీ బాగుంది. కాకపోతే నాని అన్న వచ్చేసి యాక్టింగ్ జబర్దస్త్ చేసిండు. అంటే యాక్టింగ్ ఎట్లా చేసిండో మీకు కూడా తెలుసు. అంటే చూడాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలాగే కింగ్డమ్ లో కూడా మన విజయ్ దేవరకొండ అన్న యాక్టింగ్ చేసిండా, సినిమా ఎటో పోతుంది. యాక్టింగ్ చేయకపోతే ఇక ఇక్కడ ఉన్న గుంగడు అక్కడే ఉన్నట్టు ఉంటది. కాకపోతే విజయ్ అన్న చాలా కష్టపడ్డాడని చెప్పి చెప్పడం అయితే జరిగింది. పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన చూసారు కదా. ఈ ఒక్కసారి తిరుపతి 7 కొండల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు. పెద్ద ఇప్పుడు వస్తుంది స్వామి అని అయితే డైలాగ్ కూడా చెప్పేసిండు మనకి. ఇప్పుడు ట్రైలర్ లోకి వెళ్ళిపోదాం. ట్రైలర్ చూసినాక నాకైతే బాగా అనిపించింది. అంటే ట్రైలర్ చూసి మనం మూవీని జడ్జ్ చేయకూడదు. బాగుంది ట్రైలర్ అయితే. స్టోరీ వచ్చేసి విజయ్ దేవరకొండ అన్న పోలీస్ ఆఫీసర్ ఒక స్పై ఆపరేషన్ మీద శ్రీలంక వెళ్ళడానికి ఇల్లు ఉద్యోగం అందరిని వదిలేసి శ్రీలంక అయితే వెళ్ళిపోవాలా విజయ్ దేవరకొండ అన్న. ఇప్పుడు మూవీలో విజయ్ అన్న అయితే ఎక్కడికైతే ప్లేస్కి వెళ్తున్నాడు శ్రీలంక, అక్కడ మనుషులు, అక్కడ సిచ్యువేషన్స్ అనేవి చాలా డేంజర్ అన్నమాట. మళ్ళా ఏ గ్యాంగ్ అయితే స్పై గ్యాంగ్ కోసం వెళ్తున్నాడో ఆ గ్యాంగ్ కి లీడర్ వచ్చేసి వీళ్ళ అన్ననే. ఇప్పుడు వీళ్ళ అన్నని ఎట్లా కాపాడుతాడు, వాళ్ళ అన్నని మారుస్తాడా లేకపోతే ఏం చేస్తాడు అని చెప్పి స్టోరీ. మళ్ళా వీళ్ళిద్దరి మధ్యలో నడిచే ఎమోషన్ అనేది కూడా స్టోరీ. వీళ్ళ అన్న ఎట్లా మారిండు ఒక రౌడీగా అనేది కూడా స్టోరీ. ఇదైతే మనం మూవీ పోయి చూడాలి. మళ్ళా మనకి పార్ట్ 2 కూడా ఉంది కదా, దీనికి ట్విస్ట్ కూడా ఉంటది. ఎవరు రాజేయండి అని చెప్పి లాస్ట్ కి అదే ట్విస్ట్. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి వస్తే మన అనిరుద్ బాయ్ గురించి అయితే మీ అందరికి తెలుసు కదా. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే జబర్దస్త్ ఉంది. పడిపోయే సినిమాను కూడా లేపుతాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోని. అలాగే విజువల్స్ అయితే కూడా మంచిగా అనిపించినాయి. విజువల్స్ కూడా ఒక సినిమాటిక్ లెక్క ఇట్లా వేరే అనిపించినాయి, రియలిస్టిక్ లెక్క. బాగుంది ట్రైలర్ అయితే. ఓకే, ఇక 31st రిలీజ్ అవుతుంది కింగ్డమ్ మూవీ. మీరు అందరు వెళ్ళి చూసేయండి. నేను కూడా వెళ్ళి చూసేసి మన ఛానల్లో రివ్యూ పెడతా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. జిప్ 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 సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రైట్, మళ్ళీ ఉంటా. బాయ్.